శారద గారు, రాజేష్ చెప్పాడంట కదా, ఇంకా ఇక్కడే ఉండాలి. ఏంటండి, ఉంటానని చెప్పానంట కదా. అదే ఏమండి, మీరంత ఇబ్బంది పడటానికి మేమేమీ మీకు పరాయి వాళ్ళం కాదు. అలా మేము అనుకోవడం లేదు. మీరలా అనుకుంటున్నారా? అయ్యో అదేం లేదండి. మరింకే, ఒక్కగానొక్క కొడుకు ఎక్కడో దూరంగా ఉండటం దేనికి? ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి రావాల్సొచ్చింది. అదేదో అబ్బాయితోనే ఉంటే మీకు బెంగుండదు, రాజేష్కి కూడా భయం ఉండదు. ఇంకేం ఆలోచించకుండా మాతోనే ఉండండి. మీలాంటి మంచి మనుషుల అండ దొరకటం నిజంగా మా అదృష్టం అండి. ఊపిరున్నంత కాలం మీకు రుణపడి ఉంటాం. అలా అనకండి, మీరు సంతోషంగా ఉండాలి. అసలు ఉంటేనే కదా. అక్షరా, శుభలేఖల మీద పేర్లు అందరివి రాసావు కదా? రాసనత్తయ్య గారు. అవే నీ చివరి అక్షరాలు. అయినా కారి పాట కాగాలే. అసలు పంకజం ఏ వైర్ లూజ్ చేసి చచ్చింది? రాజేష్, ముందు హాస్పిటల్కి వెళ్ళు. మీ అమ్మగారికి చూపించాక శుభలేఖలు పంచడానికి వెళదాం. అలాగే మేడం. ఎస్, గుడ్ జాబ్ పంకజం. ఆ అక్షర ఎటు దిగుతుందో చూసి ఏకదం ఒకే గుద్దు గుద్దుతా చచ్చూరుకుంటుంది. ఏమైంది రాజేష్? చూస్తాను మేడం. అది నీ వల్ల కాదురా. ఏంటి రాజేష్? లేట్ అయ్యేటట్టుంది మేడం. ఏమైందో తెలియట్లేదు. సరే, హాస్పిటల్ ఇక్కడేగా, నడిచి వెళతాం. ఈ లోపల మెకానిక్ చెప్పు. సరే మేడం, రండి. హలో, కారు ఆగిపోయిందండి, తొందరగా వచ్చేయండి. మేము వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్ళాలి, త్వరగా రండి. నన్ను మళ్ళీ జైలుకి పంపిస్తావా? నిన్ను పరలోకానికి పంపిస్తాను, చావు. అత్తగారు, అమ్మా, అత్తగారు, అమ్మా, అత్తగారు, అత్తగారు, శారద గారు. రాజేష్, త్వరగా ఇంటిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అత్తగారు, శారద గారు, కళ్ళు మూయొద్దు, మీకేం కాదు. హాస్పిటల్ తీసుకెళ్తాను రాజేష్. అత్తగారు, అత్తగారు చూడండి.
మిస్ అయి చచ్చింది. అత్తయ్య గారు అక్షర గారు ఒక్క వెహికల్ కూడా రావట్లేదండి, భయంగా ఉందండి. ముందు మీ అమ్మగారిని తీసుకెళ్ళి రాజేష్, ఎవరో ఒకరు వస్తారు. అత్తగారిని నేను తీసుకొస్తాను. మేడం హార్ట్ పేషెంట్ కదండి, షాక్ లో ఏమైందంటో. ముందు మేడం తీసుకెళ్దాం. రాజేష్, మీ అమ్మగారికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అత్తయ్య గారు. అక్షర్ గారు మేడం ని డాక్టర్ గారికి అప్పచెప్పేసి వచ్చేస్తాను. ఈ లోపు ఎవరైనా వస్తే మీరు తీసుకొచ్చండి. రాజేష్, మేడం శారద గారు కళ్ళు మూయద్దు. మేడం మేడం శారద గారు, శారద గారు. డాక్టర్ 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 త్వరగా రండి. డాక్టర్ డాక్టర్ ఏమైంది? డాక్టర్ మేడం గారికి యాక్సిడెంట్ అయింది. మీరు ఉండండి, మేము చూస్తాం. అమ్మా అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు, నీకేం కాదు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, అమ్మా డాక్టర్ అమ్మా త్వరగా తీసుకురండి. అమ్మా నీకేం కాదమ్మా. డాక్టర్ అమ్మా అమ్మా నీకేం కాదు. ఏం జరిగింది? డాక్టర్ నీకేం కాదమ్మా. ఓకే, నా ఓకే. మాట విను. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి తీసుకురా. నీకేం కాదమ్మా. ఏం కాదు రాజేష్. సిస్టర్, ఇప్పుడే ఏం చెప్పలేం మేడం, ట్రీట్మెంట్ జరుగుతుంది. చెప్పక్షరా. ఏమండి, అత్తయ్య గారికి శారద గారికి యాక్సిడెంట్ అయింది.
మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అక్షర. సరేనండి. అర్జెంట్ కి ఇవి తీసుకురండి. నేను తీసుకొస్తాను. అయ్యో, ఇద్దర్లో ఎవరు పోయినా నా మీదకి అనుమానం వస్తుంది. తెలియనట్టు వెళ్ళి జరిగేదానికి తగ్గట్టు డ్రామా ఆడాలి. త్వరగా ఇవ్వండి. అక్షర ఎలా ఉంది? ట్రీట్మెంట్ చేస్తున్నానండి. డాక్టర్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్రొసీజర్ కంప్లీట్ చేయి. డాక్టర్, మా అమ్మ. సారీ అండి. నువ్వు కనపడకపోయేసరికి ప్రాణం ఉన్న జీవోత్సవంలా బతికాను. అమ్మా, 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 ఊరుకో రాజేష్. అమ్మా, లేమ్మా, అమ్మా, రాజేష్, అమ్మా, లేమ్మా, అమ్మా. రాజేష్, రాజేష్, నాతో ఉంటారని చెప్పి వదిలి వెళ్ళిపోతావా? మోసం చేసావమ్మా. నన్ను ఒంటరి వాడు చేసి వెళ్ళిపోయి మోసం చేశావు. నేను ఇలా చూడ్డానికి అమ్మా నేను చూడలేకపోతున్నానమ్మా, చూడలేకపోతున్నానమ్మా, చూడలేకపోతున్నానమ్మా.
రాజేష్, ఏం చేయను మేడం, నాకు ఇంకెవరున్నారు? ఎప్పుడు నా కోసం ఆలోచిస్తూ బాధపడేది. ఇక ఏ కష్టం రాకుండా చూసుకుందాం అనుకున్నాను. తనే లేకుండా పోయింది. ఊరుకో రాజేష్, మనం ఏం చేస్తాం? దైవానికే దయలేనప్పుడు కుంగిపోకూడదు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండడం ముఖ్యం. ఎవరు లేరని బాధపడకు, మేమున్నాం కదా. ఊరుకో రాజేష్. అమ్మా 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 రాజేష్, సార్ బుజ్జమ్మ గారు స్కూల్లోకి వచ్చారు, పిలుస్తున్నారు సార్. అమ్మా అక్షర నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా అమ్మా, అయ్యో భగవంతుడా, అమ్మా. అమ్మా, అరవింద శారదా గారికి ఎలా ఉందిరా? నిన్నే అరవిందా? చనిపోయారమ్మా. అమ్మా అమ్మా. నన్ను కాపాడి మీరు ఏంటి డాక్టర్, ఈవిడ్ని ఎందుకు కాపాడలేకపోయారు? మీ అమ్మగారిని కూడా త్వరగా తీసుకురావడం వల్ల బతికించగలిగాం అరవింద్. చచ్చిందా ఏంటి? ఈవిడ్ని కూడా 2 నిమిషాల ముందు తెచ్చుంటే బతికేవారు. అప్పటికే బ్లడ్ చాలా లాస్ అయింది. మా ప్రయత్నం మేం చేశాం, బట్ ఆవిడ్ని కాపాడలేకపోయాం. అత్తయ్య గారు, మేడం హార్ట్ పేషెంట్ కదండి, షాక్ లో ఏమైందేంటో. ముందు మేడం తీసుకెళ్దాం. రాజేష్, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అక్షర? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఎంత ఘోరం జరిగిపోయింది అత్తయ్య గారు, ఎంత ఘోరం జరిగిపోయింది అత్తయ్య గారు. దేవుడే మీ అత్తయ్య గారిని చివరి చూపు చూసుకోమని పంపించినట్టున్నాడు. లేదంటే తగ్గని తల్లొప్పితో నేనే హాస్పిటల్ కి రావడం ఏంటి? మీ అందరి మాటలు వినిపించడం ఏంటి? మీరిలా కనిపించడం ఏంటి? అత్తయ్య, మీకు అప్పుడే 100 ఏళ్లు నిండిపోయాయి. మా అమ్మని నీ పాపపు చేతులతో ముట్టుకున్నావంటే నిన్నిక్కడ ఇప్పుడే చంపేస్తాను. ఈ సమయంలో కూడా మీరు ఏంటండి? నార్మల్, నీ వేషాలు నా దగ్గర ప్రదర్శించుకో.